ఈరోజు వంట వచ్చేసి ఎండు చేపలు మన టమాటా పెట్టిన పచ్చడితో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. రెండింటి కాంబినేషన్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే ఊకే టమాటా వేసి కాకుండా ఇట్లా కూడా ఒకసారి చేయండి. నిల్వ పచ్చడి ఇది పెట్టింది. ఈ పచ్చడితో ఎండు చేపలు మంచిగా కడిగి పెట్టిన. ఇప్పుడు గిన్నె వేడైంది, నూనె కూడా పోసిన. ఇప్పుడు వేసుకుందాం. కొంచెం పసుపు వేసి గిన్నె వేడైంది, నూనె పోసిన. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి నూనెలో ఎందుకు పసుపు వేసిన అంటే మనకి చేప అన్నది మాడిపోదు, మంచిగా టేస్ట్ వస్తుంది. సింపుల్గా అయిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా బాప అయితే వెనకటి ఇట్లనే చేసుకొని తినేది. ఇగో ఇలా కొంచెం ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఉప్పు ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు. చింతపండు టమాటా ఏది అవసరం ఉండదు. ఇవి ఒక్కటి గోలినాక అది వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొని దింపుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా అమ్ములు అయితే ఫుల్ ఇష్టం. ఇట్లా మా అమ్ములకు కొమ్ముతో తీయాలి మామూలుగా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి లైట్గా అదైనా అల్లు ఉంటుంది కాబట్టి కొద్దిగా చేపల వరకు కొంచెం అంత అల్లం కొద్దిగానే. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకోవాలి. ఇలా ఇది నిల్వ టమాటా పచ్చడా. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టుకోవాలి, సిమ్లో ఉడకాలి. అది కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఆ ముక్క ఉడకాలి కదా. కొద్దిగా వాటర్ ఒక 2 నిమిషాలు ఉడికితే ఇక అయిపోతుంది. కొంచెం వాటర్ వేసిన కాబట్టి గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇక అయిపోయింది. ఒకటే నిమిషం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇక ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఎంతో టేస్టీ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నదో. ఎంత టేస్ట్ అంటే చేప ముక్కదా సూపర్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా పోకండి, చేయండి. సూపర్ టేస్ట్ పచ్చడి, టమాటా పచ్చడి కర్రీ, ఎండు చేపల కర్రీ రెడీ చేసుకొని తినండి.